సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం పర్యటన. తంగళ్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలన. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. స్థలం చుట్టూ మొక్కలు నాటాలని సూచన. విశాఖలో ఫెర్టిలిటీ సెంటర్లలో సోదాలు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు. గోపాలపట్నంలో మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కీలక రికార్డులు స్వాధీనం. 2 ఫ్లోర్లలో అనధికారికంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తింపు. హైదరాబాద్ లో రేవ్ పార్టీ భగ్నం. కొండాపూర్లోని విల్లాల్లో రేవ్ పార్టీ. 15 మందిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్ రాయదుర్గంలో విషాదం. జీవితంపై విరక్తితో వేణుగోపాల్ ఆత్మహత్య. సమాజంలో అంతా అవినీతే ఉందని సూసైడ్లో వెల్లడి. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం. రామకృష్ణం రాజును తొక్కి చంపిన గజరాజులు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన. న్యాయం చేస్తామని డీఎఫ్ఓ ధరణి హామీ. శ్రీకాకుళం జిల్లా గొల్లల వలసలో విద్యుత్ తీగలు చోరీ. పంట పొలాల్లోని 14 వ్యవసాయ బోర్ల వద్ద విద్యుత్ తీగలు కట్ చేసి అపహరణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు. దుండగులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ప్రకాశం జిల్లాలో నిండు కుండను తలపిస్తున్న నెమలిగుండం. కొండలపై నుంచి గుండానికి వరద నీరు. చూసేందుకు క్యూ కట్టిన పర్యాటకులు, భక్తులు. కాళేశ్వరం వద్ద నిలకడగా కొనసాగుతున్న గోదావరి వరద. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రాణహిత నదులకు భారీగా వరద. పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ 8 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ నదులు. తెలుగు రాష్ట్రాలకు మరో 2 రోజులు వర్ష సూచన. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.